గాని నడవలేదు ఏమనుకున్నా వెంటకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ముక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు సోనియమ్మ ఎక్కమన్నది చెండా రాహులన్న గుండె ధైర్యమైన ధైర్యది ఎండా నా సైన్యమై నడిచిన తమ్ములు చుట్టూ వాళ్ళందగ బతికేస్తన వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గజగీత వేస్తున్న పట్టు వాళ్ళిద్దరు పచ్చగా బతుకులు మెలిగేటట్టు పైనున్నల మన వీరులాత్మ మురిసేటట్టు గిందిన చెండా
ఎందుకు ఎదిగాడో ముప్పనాడు పోలేదు ముప్పడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చదువుతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే
ఎత్తు ఎదిగాడో ముద్దనాడు పోలేదు ముద్దడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరి బంధువా ఎదిగాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మరణివంతన్నా నికనేసి అడిగే మొదలాడు అందరినీ కొలిసేటోడు ఆనాటి రోజులు తెస్తాడు పరాశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు ఏ సాధ్యం మన వంతుల అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ భూమి బిడ్డ మనం మోగు విధినంలో జై జై మానవంతన్నాలన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నికనేసి అడిగే మొదలాడు వీరసాగర ధైర్యం వీడు గుండె వ్రతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పదమస్తాడు గడులన్నీ జరిగిన గాని రవ్వలేదు రేవంతన్నా గట్టకంతా ఎత్తు ఎదిగాడో ముద్దనాడు పోలేదు ముద్దడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరి బంధువులా ఎదిగాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నికనేసి అడిగే మొదలాడు మోహమంటూ లేనివాడు అందరినీ కొలిసేటోడు ఆనాటి రోజులు తెస్తాడు పరాశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు ఏ సాధ్యం మన వంతుల అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ భూమి బిడ్డ మనం మోగు విధినంలో జై జై మానవంతన్నాలన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నికనేసి అడిగే మొదలాడు వీడు భూమిల వానైతాడు వీరసాగర ధైర్యం వీడు దొంగ వ్రతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పదమస్తాడు సైనికుడై రక్తకొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నికనేసి అడిగే మొదలాడు గడులన్నీ జరిగిన గాని రవ్వలేదు రేవంతన్నా గట్టకంతా ఎత్తు ఎదిగాడో
హలో హలో లైవ్ మైక్ ఏడున్నా నీకు తెలియదా ఏడున్నా ఈయనే ఉన్నా డీసంలా అరెస్టా మాట్లాడతాడంట ఇప్పుడు సీఎం కూర్చుంటురీడా హలో హలో చిగల 14 హలో 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 ఇప్పుడు మన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నుంచి హలో మాట్లాడుతున్నాడు అరే అది కూడా రాదన్న మనకు ఫ్లేము అరే కూర్చుంటారు ఇప్పుడు అందరూ ఏం కూడా రాదే మనకు అది కూడా ముళ్ళకైతే ఏడొస్తా చెప్పు అన్న ఇది రికార్డ్ మా పైకి హలో టేబుల్ ఇవ్వండి కొంచెం లైట్ ఆపోజిట్ అన్నీ ఏం హలో చెయ్యి హలో 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 కూర్చోండి శివ ఏడి శివ హలో 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 కూర్చుంటాడు కదా మొత్తం
नरेंद्र मोदी मुर्दाबाद नरेंद्र मोदी हाय हाय नरेंद्र मोदी हाय हाय रोहित मोदी तेरी होता रोहित आगो मोदी तेरी तानाशाही रोहित ఎక్కడ నువ్వు ఆపే మై డిసిప్లిన్ హలో హలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా భట్టి విక్రమార్క గారు పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రసంగిస్తారు. మిత్రులారా మిత్రులారా ఇవాళ మెగా చలో రాజ్భవన్ చేపట్టడానికి కారణం అదాని అనే వ్యాపారస్తుడు అదాని అనే వ్యాపారస్తుడు ఈ దేశంలోని బ్యాంకుల్ని వ్యవస్థల్ని అన్ని కూడా నిర్వీర్యం చేసి
ప్రధానిగా ఉన్నటువంటి ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత పొందుతున్నటువంటి మోడీ వెసులుబాటు వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన సందర్భం 10 ఏళ్లుగా యథేచ్ఛగా ఈ దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా మోడీ గారు పెరచూడని పెట్టడం ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పదే దీని మీద జేపీసీ అడగడం అయినప్పటికీ కూడా ఇది పెరచూడని పెట్టడం అంటే మోడీ గారికి ఆదాయానికి రూపాయి గారి ఒప్పందం మరింత చేస్తా ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని బయట పెట్టే వరకు మనకు సోయి లేకుండా పోయింది. అందుకే రాహుల్ గాంధీ గారు దీని మీద జేపీసీ అడగడం తక్షణమే జేపీసీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ చెరువు రాజభవన్ కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ చేపట్టడం జరిగింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్సి ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అశ్విన్ కుమార్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొన్నటువంటి ఈ చెరువు రాజభవన్ కార్యక్రమాన్ని మోడీ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రాజభవన్ని సాకలి చేస్తా ఉన్నట్టు సందర్భంలో ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గట్టిగా మాట్లాడతారు. సరే మీరు కెమెరా కట్ వస్తాం, జరగండి జరగండి అన్న. అరే జరగండి అన్న, ఆ మధ్యలోనే ఉండండి. అట్లా అంటనా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూర్చోండి, కింద కూర్చో. కాదు కాదు, ఫ్రేమ్ వెళ్తుంది చూడు. అరే సార్ చెప్పిందంటే వద్దంట. తెలంగాణ శ్రీమతి దీపాదాస్ గారికి, తోటి మంత్రివర్గ సహచరులు పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే పార్టీ ఎండోమెంట్ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి, ట్రాన్స్పోర్ట్ అండ్ డీసీ వెల్ఫేర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో చేసినటువంటి తోటి శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, అట్లాగే ప్రభుత్వ సలహాదారులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా దేశానికి, ప్రజలకే చెందాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్తో, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్ సంపద దోచిపెట్టవద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం కూడా చెప్పినటువంటి విషయం అంతా అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా
నరేంద్ర మోడీ గారి ఆశతో అదాని గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం శ్రీ భాగ్య గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులు ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ అంశాలని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఇది దేశ క్షేమం కోసం, దేశ సంపద కోసం, దేశ ప్రజలకి ఉండాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తడమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గురించి మాట్లాడుతూ ఉంటే కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా రాజుకు వదిలేస్తున్న సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ సరే లైవ్ తీసుకోమని మంచి ప్రేమ నాడే వస్తున్నా ఢిల్లీ చెప్పు లైవ్ తీసుకోమని పాల్గొని ఈరోజు గవర్నర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం మేము చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ప్రజల కోసం మేము చేసే ఈ కార్యక్రమానికి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా వేడుకుంటూ మేము ముగిస్తాం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజలకి తెలిసినటువంటి ఉద్దేశంతో ఏఐసిసి చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపదాస్ మున్సీ గారిని మాట్లాడుతున్న కోరుతాం. बीच में की तरफ से एक प्रदर्शन हो रहा है राजभवन मार्च। हमारे साथ बैठे हुए हमारे आदरणीय मुख्यमंत्री रेवंत रेड्डी जी, उप मुख्यमंत्री भट्टी जी, हमारे मिनिस्टर दामोदर नरसिम्हा जी, रेड्डी जी, पूनम प्रभाकर जी, श्रीधर बाबू जी, रेड्डी जी का नाम ले लिया, और मिनिस्टर्स और एमएलएज, एमएलसीज, हमारे कांग्रेस के चेयरमैन, वाइस चेयरमैन और जितने कार्यकर्ता आज मौजूद हैं, पूरे देश में मोदी जी का जो तानाशाही चल रहा है उसके खिलाफ आवाज उठाने के लिए सबको बहुत बहुत धन्यवाद। हम लोग आए हैं, अब सब जानते हैं पूरे देश में एक तरफ मणिपुर राज्य में आग चल रहा है, हर एक दिन लोगों का मौत हो रही है, महिलाएं रो रही है, फिर भी एक साल से मोदी जी के पास समय नहीं हुआ कि वो मणिपुर जाए। वो बिजी है अदानी जी को सिर्फ और सिर्फ अदानी जी को आगे कैसे बढ़ाया जाए और देश की संपत्ति लूटकर अदानी जी को कैसे बेचा जाए, इसके लिए वो तैयार है। कहते हैं हमारे देश में
कांग्रेस के जमाने में कोई काम ही नहीं हुआ, सब मोदी जी आके किए हैं। लेकिन जो भी काम आप देखिए, जितना भी एम्स बने, जितना भी IIT बने, जितना भी संपत्ति रेलवे से एयरपोर्ट सेल गेल, जितना भी सामान, जितना भी देश की संपत्ति कांग्रेस के जमाने में बना है, कांग्रेस की सरकार के दिया हुआ है। और आज मोदी जी सब कुछ बेचने के लिए तैयार हो गए और जबरदस्ती अदानी जी को बेच रहे हैं। देखिए, अदानी जी एक सरकार, एक कंपनी चलाते हैं, वो कंपनी टेंडर के मुताबिक अगर अपना काम लेती है तो हमें कोई एतराज नहीं, लेकिन डरा के लोगों का संपत्ति बेचने का जो काम सरकार कर रहे हैं उसके हम लोग खिलाफ कर रहे हैं। हमारे आदरणीय नेता राहुल गांधी जी हर समय ये बात बोल रहे हैं। बहुत लोग बीजेपी के लोग हंसते हैं कि राहुल गांधी जी का बचपना अभी तक नहीं गया, लेकिन कांग्रेस जो कहते हैं, हमारे लीडर जो कह रहा है, वो लीडर की बात सच होगा और देश के सामने ये खुलासा करके रखेंगे हम लोग कांग्रेस पार्टी। इसलिए हम लोग आए हैं, जैसे भी तानाशाही चल रहा है, संविधान पर अटक हो रहा है, उसके खिलाफ हम लोग आवाज उठा रहे हैं। और आज इसका पहला प्रदर्शन हम लोगों ने हर डिस्ट्रिक्ट में, हर स्टेट में, और इवन दिल्ली में भी हम लोग ये धरना प्रदर्शन कर रहे हैं। मैं ज्यादा वक्त नहीं लूंगी क्योंकि आज भी बिल आने वाला है। सेबी चेयरमैन के साथ अदानी जी का जो संपत्ति भाग बंटवारा करने का बात आई है, उसके लिए हम पहले भी बोल चुके हैं। जिस नीति पर हम लोग घेराव किए थे और उसमें भी मनी लॉन्ड्रिंग में अभी तक अदानी जी के पास कोई नोटिस नहीं किया, लेकिन विदेश की तरफ से बाहर के देशों ने अदानी जी के खिलाफ आवाज उठाना शुरू की। तो इसलिए हम लोग जो कह रहे हैं, आने वाला दिन में साबित होगा कि राहुल गांधी जो कहते हैं वो सटीक है और मोदी जी जो कर रहे हैं वो गलत है। इसलिए हम लोग आए हैं, समय नहीं है क्योंकि विधानसभा असेंबली चल रहा है, यहाँ से सीधा MLA असेंबली जाएंगे। आज बहुत इम्पोर्टेंट बिल्स है। मैं अपना माइक मुख्यमंत्री చలో రాజ్భవన్ కార్యక్రమం ఇంత పెద్దన జరగడానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు వచ్చి రాజ్భవన్ తలుపులు కట్టుకున్నారంటే అదానీ చేసినటువంటి మోసాలు ఎంత పెద్దయో ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళు. అదానీ దేశవ్యాప్తంగా లూటీ చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ సంపద ఎవరు లూటీ చేసినా క్షమించరాదు, వారికి శిక్ష ఇవ్వాల్సిన నినాదంతో ఇవాళ రాజ్భవన్ తలుపులు తగ్గడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతీయ జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రధాని అనుబంధం ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టి ఈ రోజు మన దేశ గౌరవాన్ని కల్పించి ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయినాయి. ఈ దేశంలో అనుమతులు తీసుకోవాలన్నా, ఈ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదానీ ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్
FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదానీ వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సందర్భంలో దేశ పౌరు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతబెట్టే దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంది అని. కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి లేవచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో సడక్ సే లేకర్ సంసద్ తక్ राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके बारे में चर्चा कर जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से, इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है। और लोकसभा स्पीकर, राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो, हम लोग चर्चा के लिए तैयार हैं, ये चर्चा इस संसद में लागू करो। मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर, राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश की प्रतिष्ठा और इस देश को बेइज्जती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी। इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी जो आवाज दिए, उनके आवाज पे हम लोग आज पद यात्रा किए, राजभवन के सामने हम धरना लागू किए। क्योंकि हम सरकार चला रहे, हमें पता है, मगर हम राज्य सरकार चला रहे हैं।
भारत सरकार ने, मोदी जी ने खासकर अदानी को बचाने के लिए कोशिश कर रहा है। आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ, आज सब दुनिया के सामने अपने देश का बेइज्जती जो की है अदानी, आपको अदानी से क्या लालूची है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए FBI ने। वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए, फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट रहा है? जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में संसद में हम डिमांड किए, तो आप हमारे विपक्ष को लोकसभा से बाहर धक्का मार के निकाल रहे, मगर आप अदानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है। ये क्या तरीका से इस देश को चला रहे हैं मोदी जी? किसको बचाने के लिए आप कोशिश कर रहे हैं? होगा आपका खास दोस्त, होगा आपके बचपन के दोस्त अदानी, ये आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए, राजभवन के सामने धरना कर रहा है। यही खत्म होने वाले नहीं है। आगे हम लोग आप JPC नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग धरना करने वाले हैं। क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने। हम महात्मा गांधी जी के वारिस हैं। इसीलिए डेमोक्रेटिक फोरम में, हर फोरम में हम लोग धरना करने के लिए ये इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहे हैं, मगर प्रधानमंत्री जी राजी नहीं है। क्योंकि अगर JPC डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाले नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष ने, खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में, हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी जज्बाती में मत जाओ। आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ नहीं है तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं। क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है वो हिसाब से ये बचने वाले नहीं है। इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे हैं, नहीं तो आपके भाई को तिहाड़ जेल में बिठाना चाह रहे हैं। दो ही रास्ता है आपके सामने, एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे, नहीं तो अदानी को तिहाड़ जेल में बिठाने के लिए आप कोशिश करेंगे। ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं। इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है, तुरंत JPC डालो। JPC नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है। మిత్రులారా, ఈ రోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రతి సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలుపడము, రాస్తా రోకో చేయడము, ధర్నా చేయడము, లేకపోతే చట్టసభల్ని స్తంభింపజేయడము చేస్తాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తం అదానికి వ్యతిరేకంగా JPC ఎయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి
సరాసరి ఈ ధర్నాలో ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన చెప్తాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన గోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వెక్క ధర్నా చేస్తావని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలన్నా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వెళ్ళమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపి అదానిని శిక్షించాలన్నా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి. అని చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. బొమ్మ కాపాడడానికి మీ ట్విట్టర్ లో మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో స్పీకర్ గారిని అడిగి టీఆర్ఎస్ లో చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరెక్ట్ ప్రాక్టీస్ అయిపోకుండా ఏవైతే కేసులు అయినాయో టీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తే శాసనసభలో మేము చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోని మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పకుండా ప్రజా కోర్టులు ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి గారితో సహా మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు విధి లేని పరిస్థితిలో
దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్టసభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించిండు కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి జేపీసీ వేయకపోతే తొందరలోనే రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. పైకి పోదాం.